హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదా, ఇవ్వండి ఈరోజు నైట్ విచ్చుకోబోయే ఫ్లవర్స్. ఇంకా 2 బ్యాలెన్స్ ఉన్నాయి ఇక్కడ. అవి 2 ఇంకెప్పుడైనా విచ్చుకుంటాయి, రేపు కానీ ఎల్లుండి కానీ. చూడండి, అది కూడా విచ్చుకోబోతుంది రాత్రి కదా. చూడండి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇది బీర నిన్న విచ్చుకుంది, నేను చూడనే లేదు అసలు. మరి ఈరోజు పాలినేట్ చేశాను. అవుతుందంటారా? రేపు చెప్తాను అయ్యిందో కాలేదు. ఓకే, ఈ రెండింటిని రేపు హార్వెస్ట్ చేస్తారు. ఓకే, ఈరోజు మటుకు ఈ బీర విచ్చుకుంది. చూస్తున్నారా? ఈ బీరాకి పాలినేట్ చేశాను. ఓకే, ఇవి చూడండి చక్కగా ఎంత బాగా పెరుగుతున్నాయి. చూడండి, ఇదొక బీరా, ఇదొక బీరా, ఇంకా అదొక బీరా. చక్కగా పెరుగుతున్నాయి. ఇంకొక వండర్ థింగ్ చూపించిన, నిన్న ఇక్కడ ఒకటి తెంపాను కదా పొద్దున, ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. చూడండి, దీనికి కూడా ఆల్రెడీ ఒకటి విచ్చుకుంది, స్టార్ట్ అయింది కూడా. ఇది కూడా నేను ఈరోజు ఇప్పుడు చూసాను, ఇందాక చూసాను అనమాట. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్డ్, చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంకొకటి కూడా విచ్చుకోవడానికి సిద్ధంగా ఉందండి, దాన్ని కూడా చూపిస్తాను. అదిగోండి, అది కనిపిస్తుందా? ఆ గోడ అవతలది అన్నమాట, ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈరోజు పూసిన ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్, ఇవి కూడా పాలినేట్ చేశాను. చూస్తున్నారా? ఇవి పాలినేట్ చేశాను, కానీ ఎందుకో నిలబడట్లేదండి చాలా మటుకు. ఇవి చక్కగా పెరిగితే బాగుండు అనిపిస్తుంది నాకు కదా. చక్కగా పెరిగితే బాగుండు. మళ్ళీ దీంట్లో కూడా చూపిస్తున్నాను. చూడండి, చిక్కుడు పూత ఎంత బాగా వచ్చిందో కదా. చక్కగా చిక్కుడుకాయలు కూడా పడుతున్నాయి దీనికి. చూడండి, దీనికి కూడా గెలలు వేసింది అన్నమాట. ఓకే, కాకర తీగలు కూడా బాగా పెరుగుతున్నాయండి. అక్కడ కూడా ఉన్నాయి, 3 చోట్ల ఉన్నాయి. ఇంకా అవి కూడా చూపిస్తాను పదండి. కాకర తీగలు చూడండి, ఇక్కడ కనిపిస్తుందా కాకర తీగ? చూడండి, కాయ పిందె కూడా పడింది. ముందు వీడియోలు కూడా చూపించిన అనుకుంటా, ఇది కాదు వేరే దానికి చూపించాను. చూస్తున్నారా? ఇది హెల్తీగా పెరుగుతుంది కదా. ఇంకా 2 చోట్ల కూడా పెరుగుతుంది, చూపిస్తాను. ఇటు సైడే ఇది కోండి, ఈ టబ్లో ఉన్నాయన్నమాట. 2 తీగలు ఉన్నాయి, అదొకటి ఇదొకటి తీగ అన్నమాట. చూడండి ఎంత చక్కగా పెరుగుతుందో తీగ. దీనికి కూడా చూడండి బడ్స్ పడ్డాయి. చూస్తున్నారా? ఎన్ని ఉన్నాయి? ఇది ఒకటి తీగ, ఇదొకటి అదొకటి, ముందు చూపించింది ఒకటి. ఇక ఇది చూడండి, ఇది కొంచెము దీనికి ఇవన్నీ అడ్డుగా ఉండేసరికి కొద్దిగా నెమ్మదించిందనమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టానన్నమాట. ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టా. ఏంటది? ఇక్కడే చాలా కాకర విత్తనాలు వేశాను, అవి మొలకెత్తాక ఇక్కడ నుంచే తీసి అక్కడ పెట్టాను. ఇంకా 2 చోట్ల పెట్టాను, చూపిస్తా. చూడండి, ఇక్కడ పెట్టాను ఒకటి, నెక్స్ట్ ఆ పెద్ద టబ్లో పెట్టాను, చూపిస్తా. ఇదిగోండి, ఈ పెద్ద టబ్లో 2 పెట్టాను.
చక్కగా పెరుగుతుంది. ఇది ఓన్లీ 2 లీవ్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చి పెట్టాను, బాగా వర్షాలు కింద మీద పడుతున్నప్పుడు. ఇది ఒకటి పెట్టారన్నమాట. వరలక్ష్మి వ్రతానికి ప్రసాదంగా అవి ఇస్తారు కదా, నానబెట్టిన శనగ గింజలు ఇస్తారు, ప్లస్ ఉడకబెట్టిన శనగలు గుడాలు కూడా ఇస్తారు కదా. అలా నానబెట్టిన శనగ గింజల్ని మా అబ్బాయి నాకు వాయనం ఇచ్చినప్పుడు, వ్రతానికి పిలిచి వాయనం ఇచ్చినప్పుడు దాంట్లో పచ్చిశనగలు కూడా పెట్టారన్నమాట. అంటే నానబెట్టి అవి నాటాడన్నమాట మా అబ్బాయి. చూడండి 3 మొక్కలు వచ్చాయి. నానబెట్టిన శనగ కాయలు, శనగ గింజలను పెడితే వచ్చాయన్నమాట. బాగున్నాయి కదా. చూడండి, దీనికి పువ్వు స్టార్ట్ అయిపోయింది. సీతమ్మ వారి జడబంతి, జడకుచ్చులు అంటారు కదా, దీనికి దానికి అయిపోయింది. ఇంకా 1 మంత్ ఉందనుకుంటా కదా బతుకమ్మకి, అందుకే రెడీ అయిపోయినాయి అన్నమాట. చూడండి 4 o'clock ఫ్లవర్స్. ఇవన్నీ కూడా గింజలు అవుతాయి. గింజలు అయ్యాక మీకు పంచుతాను. ఓకే. ఇంకా ఇవి చాలా చోట్ల ఉన్నాయి, అలా పడిపోయి వచ్చేస్తూ ఉంటాయి, స్పెషల్గా పెట్టనక్కర్లేదు. ఇంకా ఇవి కొండపిండి ఆకండి, కొండపిండి ఆకిది. ఇది చూపించాను అనుకుంటా కదా, ఇది చెప్పండి, లెమన్ తులసి ఇది కూడా లెమన్ తులసి. ఈ ఫ్లవర్స్ తెలుసు కదా, చైనీస్ వెల్వెట్. చాలా వెరైటీ కలర్స్ ఉంటాయి, కానీ నా దగ్గర ఉండే మటుకు ఇవన్నమాట. బ్యూటిఫుల్ కలర్. చూడండి, ఇవి విచ్చుకొని ఇలా వాడిపోయాయి. ఇవి మళ్ళీ మీకు 1 week 5-6 days తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తా. ఓకే. ఇవి తెంపాలండి. ఇవి చాలా రోజులైంది. పక్కింటి ఆంటీ వాళ్ళు తీసుకున్నారు చట్నీ చేసుకోవడానికి, ఇంకా నాటుకోవడానికి. వాళ్ళకి ఇచ్చాను బాగానే. కానీ ఇప్పుడు నేను తెంపి నల్లడి పచ్చడి చేసి చాలా రోజులైందని, చాలా నెలలైందని చెప్పాలి. అందుకే ఇవి హార్వెస్ట్ చేయాలి. చూసారా, లేత కాడలు ఎంత బాగా చాలా వచ్చాయి కదా. ఇది తప్పకుండా ఇయర్లీ ఆర్ మంత్లీ వన్స్ అయినా తినాలండి. నల్లడ వేరే వీడియో చేసి పెడతాను మీకు నల్లడ మీద. వావ్, చూడండి, ఇది కొండపిండాకు ఎంత బాగుంది, హెల్తీగా. దీన్ని కూడా వండుకోవాలి, తెలుసు కదా, చాలా టేస్టీగా అవుతుంది ఇది. ఓకేనండి, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.